ఎంత సంపాదించాలని అడుగుతున్నారు. ఎన్ని తరాలకి సంపాదించాలి, ఎంత సంపాదించాలి? మీరు బాగా పట్టండి. నారదుడి ఆవేదన ఏమిటో తెలుసా? మనిషి తృప్తి ధర్మాచరణము చేత అయితే వాడు సుఖపడతాడు, వాడి చుట్టూ ఉన్నవాళ్ళు సుఖపడతారు. మనిషి ధర్మము సౌకర్యము వలన అయితే వాడు పాడవుతాడు, 1,00,000 మంది పాడవుతాడు. మీరు నన్ను మన్నించగలిగితే నేను మాట అంట, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేవాడు నడిచే కొండెక్కవలసి ఉంటుంది అన్నారు అనుకోండి, అప్పుడు ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాడికి నార్త్ ఇండియన్ డిషెస్ ఎందుకు? వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాడికి చంద్రకాంత శిలా తోరణములతో కూడుకున్న పాలరాతి భవంతులు ఎందుకు? ఉన్న భవంతిని విడిచిపెట్టి తాటాపు పందిర్లో ధర్మానికి పరమాచార్య కూర్చున్నారు. నువ్వు పరమేశ్వరుడి యొక్క దర్శనం